2020, 2021 ఈ 2 సంవత్సరాలు ప్రపంచం గత కొన్ని శతాబ్దాల కాలంగా ఎదుర్కొన్న అతిపెద్ద విపత్తు సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. కరోనా వైరస్ 2019 డిసెంబర్లో చైనాలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించింది. ఈ వైరస్ ఇప్పటికే 3 వేవులను కూడా పూర్తి చేసుకుంది. టీకాలు కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు అందుబాటులోకి వచ్చాయి. ఆ వైరస్ను ఎదుర్కొనేంత సమర్థతను మానవాళి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ ఈ వైరస్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ ఎవరూ అంతగా భయపడని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆ వైరస్ రూపాంతరం చెంది సింగపూర్లో వేగంగా విస్తరిస్తోంది. ఒక వారం రోజుల కాలంలో సింగపూర్లో సుమారు 26,000 మందికి ఈ వైరస్ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. దాంతో ఆ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించింది. ఇదిలా ఉండగా సింగపూర్లో వైరస్ విజృంభణ కారణంగా తమిళనాడు ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. అందుకు కారణం సింగపూర్, తమిళనాడు మధ్య పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా మంచి సంబంధాలు ఉండడంతో రోజు వందలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో తమిళనాడులో కూడా అక్కడక్కడ కేసులు నమోదు కావడం ప్రారంభమైంది. దాంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం చెన్నై, తిరువల్లూర్, కాంచీపురం, కోయంబత్తూర్, ఈరోడ్ తదితర జిల్లాలకు చెందిన సుమారు 14 మంది కరోనా స్వల్ప లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం అధికారులు మాత్రం ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని అంటున్నారు. ఇదివరకే రాష్ట్రంలో వ్యాపించిన JN.1 రకం వైరస్ రూపాంతరమే ఇది అని, అందువల్ల కొత్త రకం వైరస్తో భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాంతో రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సింగపూర్లో వ్యాపిస్తున్న వైరస్ రకం వేరే అని, తమిళనాడులో ప్రస్తుతం ఉన్న రకం ఫిబ్రవరిలోనే కనుగొన్నామని అధికారులు చెప్తున్నారు. అయితే ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రజలకు అధికారులు సూచనలు జారీ చేశారు.